హాయ్ అండి, అందరికీ లైఫ్ లాంగ్ లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన ఛానల్లో ఐ థింక్ ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి కూడా మనం ఎటువంటి వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు డ్యూ టు సమ్ అదర్ కమిట్మెంట్స్ వల్ల నేను చేయలేకపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ దట్. బట్ టుడే ఆన్వర్డ్స్ నేను అనేది ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీకు ఖచ్చితంగా డైలీ ఈ ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనాలిసిస్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ వీడియో ఉన్నా కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ 30 డేస్లో నేను ఎటువంటి వీడియో పెట్టకపోయినా మన సబ్స్క్రైబర్స్ ఎవరు తగ్గలేదంటే మీరు ఈ లైఫ్ లాంగ్ లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో నాకు అర్థమైంది. ఐ థింక్ నేను లాస్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు 747 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నౌ ఇట్ ఈస్ 746. ఓన్లీ 1 సబ్స్క్రైబర్ అనేవారు లెఫ్ట్ అయ్యారు, కానీ మిగతా వాళ్ళందరూ ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ దట్, ఫర్ నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు, ఈ ఛానల్ మీద నమ్మకం పెట్టుకున్నందుకు అందరికీ థ్యాంక్ యూ. బట్ టుడే టాపిక్ వచ్చేసి ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనాలిసిస్ ఫర్ 28 May 2024. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటా పాయింట్స్ చూద్దాం. అనాలిసిస్లోకి వెళ్ళిపోతాము. మనము ఫస్ట్ చూసే పాయింట్ ఎప్పుడైనా సరే FIDI డేటా. అసలు ఏమైంది నిన్న సమ్మరీ. FIDI డేటా ప్రకారము ప్రో ట్రేడర్స్ మీడియం బేరిష్గా ఉన్నారు, FIS మీడియం బుల్లిష్గా ఉన్నారు, వేరస్ క్లయింట్స్ కూడా మీడియం బుల్లిష్గా ఉన్నారు. ఓకే, ఇదేం పెద్దగా మనము డెసిషన్ తీసుకునేంత డేటా పాయింట్స్ అయితే లేవు. ఓవరాల్గా అయితే ప్రో ట్రేడర్స్ బేరిష్గా, FIS క్లయింట్స్ బుల్లిష్గా ఉన్నారు. నెక్స్ట్ మనం నెక్స్ట్ చూసేది అనాలిసిస్లోకి వెళ్ళేసి ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తాం. ఫస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ నిఫ్టీది కరెంట్ వీక్ ఎక్స్పైరీకి రెసిస్టెన్సెస్ వచ్చేసి 23,100, 23,200 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా ఉన్నాయి. సపోర్ట్స్ మాత్రం 23,000 సపోర్ట్గా ఉంది, హైయెస్ట్ సపోర్ట్. ఆఫ్టర్ దట్ ఇమీడియట్గా 23,100 కూడా కంపారిటివ్ సపోర్ట్ ఈజ్ లెస్. చూడాలి మరి ఏమవుతుందో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీలో చూసినట్లయితే యాక్చువల్లీ సపోర్టే ఇంకా ముందుంది. అంటే సపోర్ట్ ఇట్ సెల్ఫ్ 49,500 దగ్గర ఉంది, కానీ నిన్న మార్కెట్ 49,281 అరౌండ్ 300 దగ్గర క్లోజ్ అయింది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మేబీ బుల్లిష్ ఉండే బ్యాంక్ నిఫ్టీ మాత్రం బుల్లిష్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూద్దాం, మనం డిసైడ్ అవ్వలేము. మార్కెట్ ఓపెన్ అయిన దాన్ని బట్టి మళ్ళీ డిసైడ్ చేసుకుందాము. యాక్చువల్లీ ఇప్పుడు 9:02 అవుతుంది. ప్రీ మార్కెట్ రిపోర్ట్ ప్రీ మార్కెట్ నడుస్తుంది అనమాట. చూద్దాం. నెక్స్ట్ మేజర్గా ఈ 2 డేటా పాయింట్స్ అనేటివి మనకు సరిపోతాయి. ఆప్షన్ చైన్ కూడా మనము చూసినట్టయితే ఇందాక మనం ఏదైతే ఓపెన్ ఇంట్రెస్ట్ పిక్టోరికల్గా చూసామో ఇది అనేది మనకు వర్టికల్గా వస్తుంది. సో ఓవరాల్గా నిఫ్టీలో 23,000 బిలోనా అబోనా అనేది డిసైడ్ అవుతుంది. బట్ 23,000 ఇంపార్టెంట్ సపోర్టు. మోస్ట్ ప్రాబబ్లీ అది అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా మనం అలా చూసుకున్నట్లయితే సపోర్ట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. 49,000 దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. 49,500 బ్రేక్ అయింది కాబట్టి ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయితే మనకు 49,000 అనే సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్సల్ పైకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డేటా పాయింట్స్ అయిపోయిన తర్వాత మనం రెగ్యులర్గా చూసేది చార్ట్ అనాలిసిస్. మనం ఫస్ట్ నిఫ్టీ చార్ట్ని చూద్దాం. నిన్న అసలు ఏం జరిగింది మార్కెట్లో అనేది. ఫస్ట్ నిఫ్టీ అనేది లిటిల్ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి ఇమీడియట్ సెల్ ఆఫ్ వచ్చి మళ్ళీ ఆ ఫస్ట్ క్యాండిల్ హైలు బ్రేక్ చేస్తూ హై వెళ్ళి అక్కడి నుంచి కూడా రిటర్న్ అయింది. ఓవరాల్గా మార్కెట్ అనేది నిన్నటి క్లోజ్కి అంటే 26th హాలిడే కాబట్టి 25th కూడా హాలిడే, మనకు 24th క్లోజింగ్కి 27th క్లోజింగ్కి ఎటువంటి డిఫరెన్స్ లేదు, మైనర్ డిఫరెన్స్ తప్పించి 20 పాయింట్స్. బట్ ఓవరాల్ ప్రైస్ యాక్షన్ మాత్రం ఇంట్రాడేలో బాగా జరిగింది. లాస్ట్ అవర్ సెల్లింగ్ వచ్చింది కాబట్టి
కొద్దిగా కాషియస్గా ఉండడం బెటర్. మెయిన్ ఫాల్ డ్యూ టు మన రిలయన్స్ షేర్ వల్ల వచ్చింది. రిలయన్స్ స్పెసిఫిక్ షేర్ సంబంధించిన న్యూస్ ఏమైనా ఉందేమో ఒకసారి మీరు న్యూస్లో వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే నిన్న నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ బాగా పర్ఫామ్ చేసింది. ఇది కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కంటిన్యూస్గా అప్ వెళ్తూ 49,600 అబౌవ్ చేంజ్లో రెసిస్టెన్స్గా తీసుకొని ఫ్లాట్ అయ్యి అక్కడి నుంచి బ్రేక్ డౌన్ ఇచ్చి ఇది కూడా చాలా ఎక్కువ ఫాలే ఇచ్చింది లాస్ట్ హాఫ్ అన్ అవర్లో. సో చూడాలి, ఇప్పుడు మనం చూసుకోవాలి. ఈరోజు ఓపెనింగ్ నిన్నటి లాస్ట్ హాఫ్ అన్ అవర్ ప్రైస్ రేంజ్ కన్నా అప్ అయింది అనుకోండి, ప్రాబబిలిటీ అప్ సైడ్ వెళ్తుంది. లేదు డౌన్ అయింది అనుకోండి, ఇంకా డౌన్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఓకే, ఇది మన ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనాలిసిస్. యాక్చువల్లీ నేను ఒక ట్రేడ్ కూడా మన గ్రూప్లో ఇచ్చాను. ఎవరైనా ఇంతవరకు జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. మన లైఫ్ లాంగ్ లెర్నర్స్ అనే దాంతో యూట్యూబ్ ఛానల్ ఉంది, అలాగే మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఓకే, ఈ టెలిగ్రామ్ ఛానల్లో పొరపాటున 47,800 పిఈ సంథింగ్ ఇవ్వబోయి నేను 44,800 పిఈ అని ఇచ్చాను. సో అది లీవ్ ఇట్ అండి. బట్ నిన్న ఒక పోస్ట్ చేశాను చూడండి, ఈ డేట్స్ మాత్రం మనము జాగ్రత్తగా ఇది చేసుకోండి. ఎందుకనంటే June 1st సాటర్డే లాస్ట్ ఫేజ్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ రోజు ఈవినింగ్ ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా మనకు గెలిచేది ఎవరు, ఎన్ని సీట్లు ఎవరికి ఎన్ని వస్తాయి అనేది డీటెయిల్ వస్తాయి. June 2nd కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ ఫర్ 2 స్టేట్స్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ సిక్కిం. June 3rd మార్కెట్ ఉంది మండే, అండ్ June 4th లోక్సభ ఎలక్షన్ రిజల్ట్స్. సో ఇవన్నీ ఉండడం వల్ల ఇవన్నీ కూడా 5 yearsకి ఒకసారి వచ్చే ఈవెంట్ కాబట్టి దీని ఇంపాక్ట్ మార్కెట్ మీద చాలా ఉంటుంది. దీనివల్ల మార్కెట్లో మనకు సడన్గా విక్స్ ఎక్కువైపోయి సడన్గా ప్రీమియమ్స్ పెరిగిపోవడము, తర్వాత రిజల్ట్ క్లారిటీ వచ్చిన తర్వాత సడన్గా విక్స్ పడిపోవడము, అమాంతరంగా ప్రీమియమ్స్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ విక్స్ పెరగడం తగ్గడం దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. విక్స్ బాగా పెరిగినప్పుడు మనం ఆప్షన్ కొంటే విక్స్ పడినప్పుడు దాదాపుగా అది సగం ఓన్లీ విక్స్ తగ్గడం వల్లనే తగ్గిపోతుంది అనమాట. ఓకే, అదల్లా అబ్జర్వ్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు కూడా ఏమైనా ట్రేడ్ ఆపర్చునిటీ ఉంటే మన గ్రూప్లో మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకుంటే మన ఛానల్ డిస్క్రిప్షన్స్లో లేకపోతే ఈచ్ వీడియో డిస్క్రిప్షన్లో నేను మ్యాక్సిమము లింక్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది, మీకు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. బోత్ ఉన్నాయి, మనకు ఏమంటారు వాట్సాప్ ఛానల్ ఉంది లైఫ్ లాంగ్ లెర్నర్స్ది, అలాగే టెలిగ్రామ్ ఛానల్ ఉంది. చాలామంది టెలిగ్రామ్ని ఫాలో అవ్వరు కాబట్టి దీనిలో కూడా పోస్ట్ చేస్తుంటాను. మేజర్ పోర్షన్ మాత్రం నేను టెలిగ్రామ్నే పోస్ట్ చేయడానికి ఇష్టపడతాను. బట్ మీరు ఫాలోవర్స్ ఇక్కడ కూడా ఎక్కువ అయ్యారంటే ఖచ్చితంగా రెండిట్లోనూ కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు నేను చూసుకుంటాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ సీ ఆన్ టుమారో. ఓకే.